చిన్న మనవి. ఏమిటి? అకౌంట్స్ లో మీరేదో తప్పు పట్టుకున్నారట. చిన్నబాబు గారు నన్ను ఉద్యోగం రిజైన్ చేయమన్నారు. ఒకటిని 7 చేసి 1000 రూపాయలు 7000 రూపాయలుగా చూపిస్తే వెళ్ళకొండమంటారా? నిజమేనమ్మా. ఇప్పుడు నన్ను ఇలా అర్థాంతరంగా తీసేసి ఈ అకౌంట్స్ అన్ని ఎలా మేనేజ్ చేయగలరు? మీకే నష్టం కదమ్మా. 10 ఏళ్లగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. ఒక్కసారి మీతో కూడా చెప్పి వెళదామని వచ్చాను. మీరు కాదంటే ఇవిగో పుస్తకాలు, తాళం చెవులు. సరే, చిన్నబాబు గారితో చెప్పి చూస్తాను. అది విన్న తర్వాత కూడా మిమ్మల్ని తీసేయదలుచుకుంటే ఆయన ఇంక దేవుడు కూడా ఆపలేడు. ప్రయత్నిస్తాను. వెళ్ళండి. అరే గిరిజ, ఎప్పుడొచ్చావు? పొద్దున్నే వచ్చాను. ప్రయాణం బాగా జరిగిందా? బై బై. నీ స్నేహితురాలు తల్లి ఒంట్లో ఎట్లా ఉంది? కొంచెం తేలిగ్గానే ఉంది. దట్స్ ఫైన్. సరే, నేను డ్రెస్ మార్చుకొస్తాను, నువ్వు భోజనం వడ్డించు. ఓకే. హలో, చంద్రశేఖర్ హియర్. పోతే మనకు అగ్రిమెంట్ పంపించానే, అది నేను సరిగ్గా చూసుకోకుండా పంపించాను. తర్వాత మా లారీ గారిని కన్సల్ట్ చేస్తే అందులో క్లాస్ తప్పని చెప్పారు. పోతే మరి ఏం చేస్తారంటే అది వెంటనే పంపిస్తే లారీ గారిని కన్సల్ట్ చేసి నేను మళ్ళీ కరెక్ట్ చేసి అగ్రిమెంట్ సైన్ చేసి పంపిస్తాను. ఓకే, రేపు పంపించాను. ఆల్ రైట్. ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకోసం వెయిట్ చేస్తున్నావా? ఫైన్. ఇదేంటి? శేషారత్నం గారు పెట్టిన 3 నెలల గడువు ఈ రోజుతో అయిపోయింది. అయిపోతే నేను పెడుతున్నాను. వెళ్ళటం ఉండటం అంత నేర్చువేనా? ఇందులో నా ప్రసక్తమైన ప్రమేయంగానే లేదా? నీ బాధ్యత అంతా నాకు తెలుసు. నీ మనసును ఎంత గాయపరిచానో కూడా నాకు అర్థమైంది. మన పెళ్ళైన మొదటి రాత్రి నువ్వు ఎలా మర్చిపోలేకపోతున్నావో నేను కూడా అలాగే మర్చిపోలేకపోతున్నాను. నీ పట్ల చాలా మూర్ఖంగా అనుచితంగా ప్రవర్తించాను. అందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈ మాట నీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. గిరిజ, నన్ను అర్థం చేసుకో. చేసిన తప్పుడు సర్దిద్దుకునే అవకాశం నాకు కల్పించు ప్లీజ్. మీరు కూడా నన్ను బాగా అర్థం చేసుకోండి. ఈ ఇల్లు నాకు మీ మనసులో అనిపిస్తుంది. ఇంట్లో ఉండడం అంటే మీ మనసులో ఉండడమేగా. కానీ నాకు మీ మనసులో చోట్లేదండి. నా మనసులో నీ చోట్లేగా నువ్వెలా అంటున్నావు? అవునండి, నాకు తెలుసు మీ మనసులో నాకు చోట్లేదు. నో ప్లీజ్ గిరిజ, నో నో. నేను చూపిస్తాను. ఏంటి? ఏమిటి? ఏంటి మన ఫోటో? ఇది ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? వరంగల్లో జోసెఫ్ గారి దగ్గర నుంచి తెచ్చాను. అయితే నువ్వు ఆయన కలుసుకున్నావు అన్నమాట? అవును, నా స్నేహితురాలి తల్లిని చూడటానికి వెళ్ళానని మీతో అబద్ధం చెప్పాను. జోసెఫ్ గారు నాకంతా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మీ మనసులో చోట్లేనప్పుడు ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా ఉండమంటారా? పెళ్లిని గురించి ఆశ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులు. కానీ నాకు కొన్ని నమ్మకాలు విలువలు ఉన్నాయండి. నేనెప్పుడు మీ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదండి. మిమ్మల్ని నేను డబ్బు కోసం చేసుకోలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. నన్ను ఒంటరి చేసిన వెళ్ళదు.
ఇన్నాళ్ళు ఆ ఒంటరితనం భరించలేక నేను స్నేహితులతో కాలక్షేపం చేశాను. ఈ 3 నెలల నీ సాహచర్యంతో ఆ ఒంటరితనం పటాపంచలైపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఒంటరితనం నన్ను రాక్షసులా కబళించి వేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ గిరిజ. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను గిరిజ. ఒంటరి వాడిని అయిపోతాను. కుమ్ములు చచ్చిపోతాను గిరిజ. నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ గిరిజ. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో గిరిజ. హలో, ఎవరు కావాలి? గిరిజ గారు కావాలి. నేనే మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరని చెప్తే మీకు అర్థమవుతుంది. మీ హితుణ్ణి, మీ శ్రేయోభిలాషిని, చందు ఫ్రెండ్ని. మీకు ఇది చెప్పడం ధర్మం అనిపించింది. ఏమిటది? చందు మీ మీద వలకపోస్తున్న ప్రేమాభిమానాలు నిజమేనని నమ్ముతున్నారా? షట్ అప్. హలో. ఆవేశపడకండి మేడం. రాజగోపాలరావు గారు చనిపోతూ ఆస్తి అంతా మీకు చందుకి పుట్టబోయే సంతానానికి రాశారు. పిల్లవాడు పుట్టే వరకే చందుకు మీతో అవసరం. ఆ తర్వాత మీతో అతనికి అవసరం లేదు. పైగా మీరు బతికి ఉంటే అతనికి ఆస్తి మీద పెత్తనం రాదు. వీలునామాలో అలా వ్రాసి ఉంది. కాబట్టి త్వరలోనే మీకు అతని చేతిలో మరణం తప్పదు. కావాలంటే రాజగోపాలరావు గారు రాసిన వీలునామా శేషారత్నం గారి దగ్గర ఉంది. వెళ్ళి చూడండి. తాతయ్య గారు విలువ రాశారని, ఆ ఆస్తి నాకు ఆయనకి కలిగే సంతానానికి సంక్రమిస్తుందని వారు చెప్పారు. నిజమేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఏమీ లేదు. అదే నిజమైతే తాతయ్య గారికి నా మీద ఇంత ప్రేమ అభిమానం ఉన్నందుకు సంతోషిస్తున్నాను. సచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో వాడికి నీ మీద ఎంత ప్రేమో నాకు తెలుసమ్మా. ఆ విల్లు నేను చూస్తే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం ఏముంటుందమ్మా? అయ్యయ్యో, నేనే తెచ్చి ఇద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. ఇదిగో. నీ పెళ్ళైనప్పుడు అందరూ నిన్ను గురించి తల విధంగా అన్నారు. అంటే మీ తాతయ్య అన్నారు, నీకు తెలియదు చందుకి గిరిజయే తగిన భార్య అని. ఈ విల్లుని గురించి ఇంకెవరికైనా తెలుసా? నాకు చందుకి తప్ప ఇంకెవరికి తెలియదు.
మై స్వీట్ చైల్డ్ పిల్లల్ని పెంచడం ఎంత సులభం నేను కళ్ళ కూడా అనుకోలేదు. గిరిజ, ఇట్స్ క్వైట్ సింపుల్. 4 రోజులు అవస్థ పడితే చాలు, అదే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనుకో, రేపు నీ అవసరం లేకుండా నేను బాబుని పెంచగలను. నా దగ్గర ఉంటావా? నీ అమ్మ నా దగ్గర ఉంటా? మంచిలాగే ఇస్తున్నాడు. నా బిడ్డని కింద పడేసి చంపేయాలని ప్లాన్ అయి ఉంటుంది. ఏమండి, బాబునివ్వండి, బాబునివ్వండి. ఇక ఇంట్లో ఉంటే బాబుకి నాకు ప్రమాదం. ఎలాగైనా రేపు ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇద్దరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఏమిటిది? ఎక్కడే ప్రయాణం? లక్ష్మికి సుస్థిగా ఉందట. అందుకని పసిబిడ్డ తీసుకుని ఒంటరిగా ట్రైన్లో ప్రయాణం చేస్తావా? ఏమక్కర్లేదు, రేపు మన కార్లో పంపిస్తాను. నీకు రహస్యం చెప్పనా? ఐమ్ ద మోస్ట్ లక్కీస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నీలాంటి అందమైన భార్య, అంత అందమైన బిడ్డ నాకు కలిగినట్టు అది నా అదృష్టం. ఏమిటంగారు అదే చెప్పండి. ఏంటి అవతారం, చెమట ఏమిటి? నీకేం పిచ్చిపట్టలేదు కదా? గిరిజ, గిరిజ, ఏమిటో పరిచాను. సరే, శాయన్ నా పెళ్లికి వెళ్ళావు కదా, నాకు కూడా క్లబ్లో యానివర్సరీ ఫంక్షన్ ఒకటి ఉంది. బహుశా నేను రావడానికి కూడా లేట్ కావచ్చు. ఇంట్లో పనాళ్ళు ఎవరు లేరు, తలుపుని గళ్ళు వేసుకుని జాగ్రత్తకున్నావు. ఓకే, వస్తా. మర్చిపోవద్దు, తలుపులన్నీ గళ్ళు జాగ్రత్తగా వేసుకో. రైట్. సాయంగా పెళ్లికి వెళ్ళడం, మేనేజర్ రాకపోవడం, ఇంట్లో పని వాళ్ళు ఎవరు ఉండకపోవడం, చందు ఆలస్యంగా వస్తానని చెప్పడం, ఇదంతా చందు ప్లానే. నన్ను చంపడానికి తీసిన ప్లాన్. నిన్ను నీ బిడ్డను చంపకుండా వదిలిపెట్టను, నీ ఇద్దరిని చంపకుండా వదిలిపెట్టను. నీ ఇద్దరిని చంపకుండా వదిలిపెట్టను.
దుర్మార్గాన్ని తెగించావంటరా? హలో పోలీస్ స్టేషన్. మా భార్య బిడ్డలు ఎందుకు తప్పాలని ప్రయత్నం చేశావు? చెప్తాను. రాజగోపాలరావు రాసిన వీల్నామా శేషారత్నం గారికి ఇవ్వక ముందే రహస్యంగానే చదివేశారు. గిరిజి గారిని చంపేస్తే ఆస్తి కోసం మీరే చంపినట్లుగా రుజువు చేయడానికి కావలసిన ఏర్పాట్లని చేసుకున్నారు. భార్యలు చంపిన నేరాలకి మీకు శిక్ష పడుతుంది, మిమ్మల్ని కొన్నేళ్లు జైల్లో పెడతారు. అంతవరకు ఈ ఆస్తి నా మేనేజ్మెంట్ లో ఉంటుందని అనుకున్నారు. అందుకే గిరిజి గారు నమ్మించడానికి లేలే పోల్ చేశాను. ఇన్స్పెక్టర్, ఈ ద్రోహులను అక్కడి జైలు పడేయండి. వస్తాం సార్. థ్యాంక్ యూ. గిరిజ, లే. గిరిజ, మిమ్మల్ని అనుమానించి అపార్థం చేసుకుంటాను. నన్ను క్షమించండి. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకంతే చాలు. ఏమండి,